హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. లివర్ టమాటో మెంతికూర కర్రీ అండి. ఒకసారి చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లివర్ అండి 200 గ్రామ్స్. నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ వేసేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి నేను దీన్ని. తర్వాత ఉప్పు, జీలకర్ర, కారం, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మెంతికూర అండి, టమాటో, కొత్తిమీర, ధనియాల పొడి, అన్ని చెక్క, లవంగా అవి ఉంటాయి కదండి, అవి వేయండి. నూనె అండి తగినంత, అంతే అండి. ముందు స్టవ్ వెలిగించుకుందామండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాండి, 2 స్పూన్స్ చాలండి దీనికి. లివర్లో చాలా పోషకాలు ఉంటాయండి. బ్లడ్ కొంచెం ఓల్డేజ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా పెడుతుంటారండి లివర్ పీసెస్. ఇవి నేను మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి. ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాయిల్ చేసి కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకున్నాను అండి. లివర్ని ఎంత ఎక్కువగా ఉడికించి పెట్టుకుంటే మనకు అంత మంచిదే అండి. ఎందుకు అంటే లివర్ ఉడకకపోతే దానికి ఏమైనా డిసీజెస్ ఉంటే మనకు వస్తాయని ఒక నమ్మకం ఉంటుంది కదండి. అలా కాకుండా అందుకే అండి నేను బాగా దీన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను అండి 7-8 విజిల్స్ వచ్చేదాకా. కొంచెం జీలకర్ర, అట్లాగే ఇవి చెక్క అవి ఉన్నాయి కదండి, అవన్నీ వేసేస్తున్నాను. మెంతికూర కూడా చాలా హెయిర్కి కానీ గ్రోత్కి చాలా మంచి పని చేస్తుందండి మెంతికూర కూడా. అందుకే మెంతికూర కూడా యూజ్ చేస్తున్నా అండి నేను. మెంతికూర అండి, టమాటో, సారీ ఆనియన్స్, టమాటో అంటున్నా, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు ఆల్రెడీ ఇందాక కొంచెం వేసండి, మళ్ళీ కొద్దిగా వేస్తున్నాను. ఓకే అండి, టమాటాలు వేసేస్తున్నా. అట్లనే కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి. కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ నేను ఇందాక బాయిల్ చేయడానికి కూడా కొంచెం వేసాండి, ఇప్పుడు కూడా కొంచెం వేసా. మూత పెడుతున్నా అండి ఒక 2 మినిట్స్. ఒకసారి చూద్దామండి, టమాటా వేసాం కూడా. ఉడికినాయండి మంచిగా. కొంచెం ఈ లివర్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నా. కారం అండి 2 స్పూన్స్. ఉప్పు మళ్ళీ కొద్దిగా అండి, ఎక్కువ వద్దు, కొంచెం. ఇందాక ఇవి ఉడికిచ్చి పెట్టుకున్నా కదండి, ఆ వాటర్ అండి. నేను ఇది కుక్కర్లో విజిల్స్ పెట్టా కదా, అది వాటర్, అది కూడా ఇందులో వేసేస్తున్నా అండి. అవన్నీ ఇందులోనే ఉన్నాయండి, ఎక్కడికి పోలే. నేను ఉడికిచ్చింది అదంతా కూడా. ధనియాల పొడి కొంచెం అండి, కొత్తిమీర,
ఒక 2 minutes మూత పెట్టేద్దామండి. ఓకే అండి, ఇది అయిందండి. మంచిగా ఆనియన్స్, మెంతి కూర, కొంచెం ఒక 1 minute అయితే టమాటో వేసేసి సాల్ట్ వేసేసి మూత పెడదామండి. ఓకే అండి, మంచిగా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది చూడండి. మంచి గ్రేవీ అంతా వచ్చేసింది చూడండి. ఓకే అండి, అయిపోయిందండి. లైట్గా కొత్తిమీర వేసేసి బంద్ చేస్తున్నాను నేను ఇంకా. ఓకే అండి. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. బగారా రైస్ అండి ఇది. లివర్ పీస్ పెట్టుకున్నా నేను. కూడా చాలా సూపర్ ఉన్నాయండి, రైస్లో చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి.